ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా కోదాడలో ఇప్పుడు గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. మనం చాలామంది వేయటానికి వస్తున్నారు, నామినేషన్ వేయడానికి వస్తున్నారు. వాళ్ళందరూ వేసిన తర్వాత వాళ్ళ అబ్జర్వేషన్ నమస్తే అండి. నా పేరు తుమ్మలపల్లి అజంతా భాస్కర్ అండి. 19వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మీరు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తే ఒక అవకాశం నాకు ఇచ్చి చూడండి. వార్డుని, నా ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుతున్నా వార్డుని కూడా అలానే పరిశుభ్రంగా ఉంచుతాని మీ అందరికీ మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాండి. నాకు మీ సమస్యలు ఏదున్నా తెలియజేసి నా దగ్గరికి తీసుకురాగలరని, నేను మీకు ఏదున్నా కూడా మీకు ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా మీకు తోడుగా ఉంటానని నేను దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు నామినేషన్ వేసిన లాస్ట్ రోజు కావడంతో చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కూడా నామినేషన్ వేశారు. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకున్నాం. ఈరోజు 19వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను కొల్లా కోటిరెడ్డి నామినేషన్ వేయటం జరిగినది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ గెలవటం జరిగింది. మా సతీమణి కొల్లా ప్రసన్నలక్ష్మి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించడం జరిగినది. మరొకసారి అవకాశం ఇవ్వవలసిందిగా 19వ వార్డు ప్రజలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 19వ వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడం కోసం నా ఛాయశక్తిలా ప్రయత్నిస్తానని మా వార్డు ప్రజలందరికీ మాట ఇస్తూ మరొకసారి అఖండ విజయంతో కాంగ్రెస్ పార్టీని, మమ్మల్ని పద్మావతి మేడం గారికి మా వార్డు నుంచి 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ తరఫున మమ్మల్ని గెలిపించి 19వ వార్డు తరఫున మమ్మల్ని గెలిపించి పద్మావతి మేడం గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మా వార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు వార్డుల్లో చాలామంది వార్డు నామినేషన్ వేశారు. ఈరోజు మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి వార్డు వేశారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నేను ముస్లిం మైనార్టీ అండి. ముస్లిం మైనార్టీగా 35 వార్డు పోటీ చేస్తున్నా. మన కేంద్రం ధరగా మన మోడీ సార్ అన్ని దాంట్లో అన్ని రకాల అందరికీ సమస్య జనాలకి తెలుసు. మరి కేంద్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తే సమాజానికి తెలుసు ఆ డబ్బులు. మరి మన మోడీ చేసే పథకాలు, మన మోడీ చేసే పింఛన్లు, మళ్ళీ రైతు డబ్బులు, హెల్త్ కార్డు 5 లక్షలు, బడి పిల్లలకి డబ్బులు, ఉచితం బియ్యం మన మోడీ సార్ ఇస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రజలందరూ మన మోడీ సార్ని గెలిపిస్తారని నమ్మకంతో ఆశిస్తే మేము ముందుకు వెళ్తున్నాం. 35 వార్డు ప్రజలందరికీ దండం. మన మోడీ సార్ని గుర్తుపెట్టుకొని ఓటేయండి.